మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా వైసీపీలో కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. ఈ విమర్శలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? 150 సీట్లు వచ్చినప్పుడు అది మోసం కదా. 150 సీట్లు ఎలా వచ్చినాయి ఆయనకి? 170 వైనాడు 175 అన్నాడు కదా. ఆ వైనాడు 175 ఏమైంది? 151 సీట్ వస్తుందని ఎవరైనా ఊహించారా? అప్పుడు ఎలా వచ్చింది? అంతే, అది రైట్, ఇది తప్ప. ఎవరు అనేది రమ్మనండి, మా ముందుకు వచ్చి మాట్లాడండి. టీడీపీ కార్యకర్తల ముందుకు వచ్చి మాట్లాడండి, కార్యకర్తలతో మాట్లాడండి, మా నాయకులతో కూడా అవసరం లేదు, మాతో మాట్లాడితే చాలు. వాళ్ళు ఎవరనేది ఏంటనేది మా ముందుకు వచ్చి మాట్లాడమనండి. వాళ్ళు 150 ఎలా వచ్చినాయి? ఇప్పుడు 134 సీట్లు వచ్చేసరికి వాళ్ళకి ఎందుకో ఉంది. 151 ఎలా వచ్చినాయి ఒకరికి? అది ఏ రకంగా వచ్చినాయి? అది మోసం కదా, అది గ్యామ్లింగ్ కదా. అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఎలా వచ్చింది? అందరూ వేసింది ఓటేగా. అప్పుడు ఇంకా గ్యామ్లింగ్ చేయడానికి అవకాశం ఉంది, ఇప్పుడు లేదు. స్లిప్ పడింది, నువ్వు ఓటు నొక్కితే నీ ఏళ్ళు ఎక్కడ పెడితే అక్కడ నొక్కితే స్లిప్ పడింది. ఇక్కడ తేడా చేయడానికి ఎక్కడుంది? ఇక్కడ ఎవరైనా ఏంటంటే మనం చేసిన దానికి మనకు అభివృద్ధి లేదు, జనాలు రివర్స్ అయిపోయారు, మనం దీన్ని అడ్డ కప్పించుకోవాలి అంతే తప్ప రెండు ఆలోచన లేదు ఇక్కడ దగ్గర. వాళ్ళకి చెప్పడానికి సమాధానం లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. దాని గురించి ఇదంతా ఎత్తుకొని చాట్ వార్తను ఎత్తుని పెట్టుకుని మోసుకుంటున్నారు, ఇంకా మోసుకుంటారు అనమాట. మరి వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత లేదు, మరి ట్యాపరింగ్ చేసి గెలిచారని కూడా వైసీపీ వాళ్ళు మరి విమర్శిస్తున్నారు కదా. వ్యతిరేకత లేదు అన్నప్పుడు 2019 అదే వైసీపీ ట్యాపరింగ్ చేసి గెలవడానికి కారణం ఏంటంటే వాళ్ళు 151 సీటు ట్యాపరింగ్ చేసి గెలిచారా? అసలు అభివృద్ధి చేసిందల్లా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు. వీళ్ళు ఏం చేశారు? మొత్తం ఎక్కడెక్కడ శ్మశానం చేసేసారు. ఈ శ్మశానం చూసి ఇంకా ఉంటే మనం ఈ శ్మశానంలో బూడిద కూడా ఎత్తుకోవడానికి పనికిరాం మనం అని చెప్పి రివర్స్ అయిపోయారు జనం అంతా. ఆ రివర్స్లో ఈ సునామీ జరిగింది అంతే తప్ప ఎవరు ఏమి ఇచ్చేసింది కాదు. ట్యాపరింగ్ అనేది వేస్ట్ మాటలు. నీకు ఎక్కడ నువ్వు ఏ బటన్ ఈయనే చెప్తున్నాడు, జగన్ గారే, స్లిప్ బటన్ నొక్కగానే స్లిప్ పడుతుంది, దీనిలో ట్యాపరింగ్ లేదని ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ వేస్ట్ మాటలు, వేస్ట్ రకాలు. మరి వైసీపీ నేతలపై టీడీపీ నేతలు కక్షపూరిత సాధింపులు చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కదా. మరి ఒకటే చెప్తున్నా, బాబు విజయన్ గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ వేరు. ఆ విజయంలో జరిగిందంతా ఈ విజయంలో జరుగుతుందని వాళ్ళ ఆలోచనే తప్ప అది జరగకూడదు కూడా, జరగబోదు కూడా. ఇదే మేము చెబుతున్నాం. ఈయన పాలనలో, నారా చంద్రబాబు పాలనలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే గత పాలనలో చూసాం మనం, జగన్ పాలనలో దరిద్రంగా ఉంది, ఈయన పాలనలో బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడైతే అమరావతి పనులు ఆగిపోయినాయో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. మరి వైసీపీ నేతలు అంటున్నారు మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణలు మీరు ఏ విధంగా చూస్తారు? 2019లో కూడా వైసీపీ గెలిచింది, ఆ రోజు మేము మాట్లాడలేదు అట్లా. 2019లో ఏదైతే ప్రజలు తీర్పు ఇచ్చారో 24లో కూడా అదే తీర్పు ఇచ్చారు ప్రజలు. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు కక్షపూరిత సాధింపులు చేస్తున్నారని కూడా వైసీపీ వాళ్ళు అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు మీరు ఏ విధంగా చూస్తారు? 2019లో వాళ్ళు నిజంగా కక్షపూరిత చేసి ఉంటే మేము కూడా 2024లో అదే తీర్పు ఉంటుంది అంతే. 2019లో ఏదైతే వైసీపీ నాయకులు తీర్పు ఇచ్చారో 2024లో కూడా అదే కూడా ఉంటుంది. మన నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది, ఆ రెడ్ బుక్లో పేర్లు ఉంటే ఏం చేయలేము. అది నారా లోకేష్ గారు కూడా వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది రెడ్ బుక్లో పేర్లు రాశారు. మరి ఈ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా 100% ఎందుకంటే దాదాపుగా 2019 నుంచి 24 కొంతమంది మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయినారు. దానికి పూర్తి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి. అటువంటి పేర్లు రెడ్ బుక్లో ఖచ్చితంగా ఉన్నాయి. ఆ బుక్లో పేర్లు ఇప్పుడు రేపు తీస్తాం. అలా ముఖ్యంగా చూసుకుంటే కనుక పిఠాపురం విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదని కూడా కొన్ని వేల బెట్టింగ్స్ అయితే జరిగినాయి. ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా 100% కూడా అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుడు పిఠాపురం నేను గెలిపిస్తానని చెప్పేసి ముక్కుముట్టుగా చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా పిఠాపురంలో మేమైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అంతా ఊహించిండేది. ఇది పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ఊహించిండేదే. కానీ వైసీపీ నాయకులు ఆమె ఏడిసింది అయితే ఏమీ కాదు. ఈసారి ప్రజలు తీర్పు ఇవ్వాలనుకుని ఇచ్చారు. 10 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గారి కష్టం ఫలించింది. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. దీన్ని ఎలా అనిపిస్తుంది మీకు? ఏదైతే పవన్ కళ్యాణ్ మేము కార్యకర్తలు అనుకున్నామో అదే జరిగింది. వైసీపీ నాయకులు గేట్ కూడా దాటినా ఈరోజు వాళ్ళే గేట్ దాటుకోకుండా ఉన్నారు. 11 సీట్లు వైసీపీ నాయకులు ఉన్నారు. మేము వచ్చేసి దాదాపుగా ముక్కుముడిగా గెలిచిన సీట్లన్నీ ఉన్నాయి.